సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా హైపర్ టెన్షన్ మీద అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అనే అంశం మీద తన రిపోర్ట్ని రిలీజ్ చేసింది. కేవలం హైపర్ టెన్షన్ మీదే ప్రత్యేకమైన రిపోర్ట్ రిలీజ్ చేయటం మొదటిసారి. హైపర్ టెన్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సైలెంట్ కిల్లర్ అయిపోతోంది. యుఎన్ జనరల్ అసెంబ్లీ సమ్మిట్ జరుగుతోంది, 78వ సదస్సు. ఆ సందర్భంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే అంశం మీద ముఖ్యంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో హెల్త్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ లక్ష్యం అన్నమాట. ముఖ్యంగా కోవిడ్లో పాండమిక్ ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్, ట్యూబర్క్లోసిస్ టీబీ సంబంధించి, తర్వాత యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సంబంధించిన డిస్కషన్లో బీపీ అంటే హైపర్ టెన్షన్ మీద ప్రత్యేకమైన WHO రిపోర్ట్ రిలీజ్ అయిందనమాట. ఈ రిపోర్ట్ ప్రకారం హై బ్లడ్ ప్రెషర్తో బాధపడే వాళ్ళలో ప్రతి 5గురిలో 4 ట్రీట్మెంట్ సరిగ్గా లేదు, అడిక్వేట్ ట్రీట్మెంటే లేదనమాట. మనం కనుక ప్రాపర్గా బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ అందించగలిగితే 2023 నుంచి 2050 లోపు అంటే 27 సంవత్సరాల కాలంలో 7,60,00,000 మంది ప్రాణాలు కాపాడొచ్చు, 76 మిలియన్ల ప్రాణాలు కాపాడొచ్చు అంట. ఇక్కడ ఈ రిపోర్ట్ చాలా ఫ్యాక్ట్స్ చెప్పిందనమాట. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 79 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళలో 1.28 బిలియన్ మంది హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారు. అంటే దాదాపు భారతదేశ జనాభా అంతా. దాదాపు 130 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారనమాట. అండ్ వీళ్ళల్లో 2/3 వంతు మంది లో ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 అడల్ట్స్లో ఒకరికి హైపర్ టెన్షన్ ఉందంట. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో ప్రతి 5గురిలో ఒక్కళ్ళు మాత్రమే దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నారు. అంటే ప్రతి 5గురిలో హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళు మాత్రమే దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నారు అనమాట. హైపర్ టెన్షన్ అనేది, హై బ్లడ్ ప్రెషర్ అనేది ప్రీమెచ్యూర్ డెత్కు కారణం అవుతుంది పరోక్షంగా అని చెప్తుంది ఈ రిపోర్టు. భారతదేశం 2018లో ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. దీనికి WHO కూడా కొలాబరేట్ చేస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు ఇది 26 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేసింది. ఇప్పుడు మోర్ దాన్ 120 డిస్ట్రిక్ట్స్ని ఈ హైపర్ టెన్షన్ ఇనిషియేటివ్ కవర్ చేస్తోంది. అదేవిధంగా 1990 నుంచి 2019 మధ్యలో హై బ్లడ్ ప్రెషర్ ఉండే వాళ్ళ సంఖ్య డబల్ అయిందంట. ఇది కూడా ఆలోచించాల్సిన విషయం. మెయిన్గా లైఫ్ స్టైల్, ప్రపంచవ్యాప్తంగా మన లైఫ్ స్టైల్ డిసీజ్ ఇది. మనకొక గ్లోబల్ టార్గెట్ ఉంది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో హైపర్ టెన్షన్ని 2010 నుంచి 2030 లోపు 33% తగ్గించాలి. హైపర్ టెన్షన్ ప్రివిలెన్స్ని 33% మందిలో తగ్గించాలన్నమాట. ఇది మన టార్గెట్. అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. జనరల్గా ఒక నార్మల్ వ్యక్తికి 120/80 బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. అంతకంటే మించితే దాన్ని హైపర్ టెన్షన్గా పరిగణిస్తుంటారనమాట. జనరల్గా హైపర్ టెన్షన్ ఎటువంటి వాళ్ళలో వస్తుంది? వృద్ధాప్యం దగ్గర పడినప్పుడు, జెనెటికల్గా హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు, ఓవర్ వెయిట్ ఒబెసిటీ ఎక్కువ ఉన్నప్పుడు, ఫిజికల్గా ఎక్కువ పని చేయనప్పుడు, ఎప్పుడు డైట్లో అతిగా సాల్ట్ తీసుకుంటున్నప్పుడు, టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్, ఎక్కువగా మద్యం సేవించడం, విపరీతంగా టొబాకో, ఆల్కహాల్, ఇవన్నీ ఈ హ్యాబిట్స్ అని అనమాట. దీనికి కౌంటర్ ఏం చేయాలి? హెల్దీ ఫుడ్, లో సాల్ట్ డైట్, తర్వాత వెయిట్ తగ్గటం, ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం, టొబాకో క్విట్ చేయటం, ఇవన్నీ అనమాట. బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్, హై బ్లడ్ షుగర్ వచ్చే అవకాశం, కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దాంతోపాటు పని కూడా చేసేటప్పుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. భారతదేశంలో చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందంట నేషనల్ యావరేజ్ కన్నా. కేరళ చూసుకుంటే కనుక టాప్లో ఉంది బ్లడ్ ప్రెషర్లో. కేరళ పురుషుల్లో 32.8% మందికి, స్త్రీల్లో 30.9% మందికి హై బ్లడ్ ప్రెషర్ ఉంది. కేరళ తర్వాత హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ. భారతదేశంలో మనం యావరేజ్ తీసుకుంటే 15 సంవత్సరాల పైబడిన వాళ్ళలో మహిళల్లో 21.3%, పురుషుల్లో 24% మందికి హై బ్లడ్ ప్రెషర్ ఉంది. దీన్ని తగ్గించాలంటే ఎలా అని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా
స్కేల్ అప్ ద కవరేజ్ ఫర్ హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్. WHO రిపోర్ట్లో ఏంటంటే హైపర్ టెన్షన్కి ఇచ్చే ట్రీట్మెంట్ని పెంచాలి. ప్రైమరీ హెల్త్ కేర్లో హైపర్ టెన్షన్కి సంబంధించి ప్రత్యేకమైన హెల్త్ కేర్ ఉండాలి. సింపుల్ లో కాస్ట్ మెడికేషన్ అందుబాటులో ఉండాలి. దాంతోపాటు టీమ్ బేస్డ్ కేర్ అంటే ఫాలోఅప్స్ రెగ్యులర్గా ఉండాలి, బీపీ చెకప్స్ రెగ్యులర్గా ఉండాలి, అండ్ యాక్సెసిబుల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉండాలి. అండ్ హైపర్ టెన్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా ఆ పేషెంట్స్కి ఫ్లో అవుతూ ఉండాలన్నమాట. దానివల్ల కూడా హైపర్ టెన్షన్ తగ్గించే అవకాశం ఉంది. రకరకాల మనం చూస్తే గుమ్మడికాయ జ్యూసు ఇలాంటివన్నీ తాగితే కూడా హైపర్ టెన్షన్ తగ్గుతుంది. CSBIAS అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరి విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.